విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయంలో చోటు చేసుకున్న అపశృతిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఘటనపై దర్యాప్తుకి 3 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఉన్నతాధికారుల కమిటీ దర్యాప్తుకి సన్నద్ధమవుతున్న వేళ సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో భారీగా వాన పడుతుంది. మళ్లీ కుండపోత వర్షంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. అప్పన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో కొండపై క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో వివిధ దర్శనాల కౌంటర్ల ద్వారా భక్తుల్ని స్వామివారి దర్శనానికి పంపుతున్నారు. వర్షం తగ్గిన తర్వాత సింహాచలం అపశృతిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై ఒక గోడ కూలడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి టికెట్ క్యూ లైన్లో ఉన్న భక్తులపై ఒక్కసారిగా భారీ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. సింహాచల ఘటనలో 3 మహిళలు, 4 పురుషులు మరణించారు. విశాఖ కేజీహెచ్లో పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని బంధువులకు అప్పగించారు. మరోవైపు సింహాచల ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మా కరెస్పాండెంట్ ఖాజా ఉన్నారు సింహాచలంలో మరింత సమాచారం అందించడానికి. ఖాజా, దర్యాప్తు స్టార్ట్ అయిందా, ఎలా సాగుతుంది? ఇదొక సైడ్ అయితే ఇవాళ కూడా వాన పడుతుంది అంటున్నారు. బట్ విజువల్లో వెనక చూస్తుంటే వాన అయితే కనిపించడం లేదు. మరి నిన్న జరిగింది, తెల్లవారుజామున జరిగింది, మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అక్కడ? ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడు అధికారులు పోస్ట్ మార్టం ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీ ఉంది. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు ఈగల్ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ, అలాగే ఇరిగేషన్ శాఖ ముఖ్య ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు కూడా ఈ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. ఈ 3 కమిటీ సభ్యులు గ్రౌండ్ జీరోలో వాస్తవ పరిస్థితులపై ఒక అధ్యయనం చేయనుంది. 72 గంటల్లోనే ఈ కమిటీ ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ ప్రాథమిక నివేదిక ఇప్పుడు కీలకం కానుంది. ఎందుకంటే సింహాచలంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన ప్రమాదంపై 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అయితే దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో సమీక్ష కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ కూడా దీనిపై ఆరా తీయడం కాకుండా స్థానికంగా హోంమంత్రితో పాటు మరికొంతమంది మంత్రులు స్వయంగా ఈ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మృతదేహాలను ఆ శిథిలాల నుంచి వెలికి తీయడంతో పాటు వాటికి పోస్టుమార్టం నిర్వహించి మంత్రులకు కూడా అప్పగించారు. దీంతోపాటు ఎవరైతే గాయపడ్డారో ఆ ప్రవీణ్, అతనికి కూడా ప్రత్యేకంగా మెరుగైన వైద్య సహాయం అందించాలని ఇప్పటికే ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తుంది. దీంతోపాటు క్షతగాత్రుడికి 3 లక్షల రూపాయల పరిహారం అందిస్తుంది. మరోవైపు జనసేన పార్టీ నుంచి మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ కూడా విశాఖ పర్యటనకు వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. దీంతోపాటు హోంమంత్రి స్వయంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా విశాఖలోనే ఉండి పూర్తి స్థాయి బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయక కార్యక్రమాలను దగ్గరుండి చూస్తున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్ కూడా విశాఖ చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లోనే చంద్రంపాలెంలోని ఎవరైతే ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయారో 2 ఐటీ కపుల్స్, వాళ్ళు శైలజ అలాగే ఉమామహేశ్వరరావు దంపతులు, వాళ్ళు 3 ఏళ్ల క్రితమే వాళ్ళకి వివాహం అయింది. ఈ సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చి వాళ్ళ క్యూ లైన్లో నిల్చుండగా ఒకసారిగా 300 రూపాయల క్యూ లైన్ కాంప్లెక్స్లో ఆ గోడ కూలిన ఘటనలో ఆ యంగ్ ఐటీ కపుల్స్ ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు అదే కుటుంబానికి చెందిన మరో 2, మొత్తం 4 ఒకే కుటుంబానికి చెందిన ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు అంబాజీపేట, ఈస్ట్ గోదావరికి చెందిన అంబాజీపేటకు చెందిన పత్తి దుర్గాస్వామి నాయుడుతో పాటు ఈశ్వర్ శేష్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఒకవైపు ప్రభుత్వం చాలా సీరియస్గానే దృష్టి సారించింది. మరోవైపు ఎండోమెంట్ అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపై కూపీలాగుతున్నారు. ఈ 3 సభ్యుల సభ్య కమిటీ ఏదైతే ఉందో గ్రౌండ్ జీరోలో పర్యటించిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి అంటే అక్కడ లూజ్ సాయిల్ ఉన్న ప్రాంతంలో ఎందుకు సిమెంట్ బ్రిక్స్తో మాత్రమే అది అక్కడ గోడ నిర్మాణం చేశారు, అక్కడ కాంక్రీట్ నిర్మాణం చేయాల్సిన గోడ నిర్మించిన చోట అత్యంత డెలికేట్గా అక్కడ నాసిరకంగా ఎందుకు అక్కడ నిర్మించారని దానిపై పూర్తి స్థాయిలో నివేదిక అందుంది. మరోవైపు స్వామివారు గత కొన్ని దశాబ్దాలుగా మెట్ల మార్గం నుంచి వచ్చే ఆ మెట్ల మార్గాన్ని మూసివేసి దానికి తూర్పు ఉత్తర ఉండే మెట్ల మార్గాన్ని ఉత్తర దక్షిణ వైపు ఎందుకు చేయాల్సి వచ్చిందపై కూడా పూర్తి స్థాయిలో ఈ నివేదికలో పొందుపరిచారు.
పరిచే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటువైపు నిర్లక్ష్యంతో పాటు అక్కడ నాసిరకం కూడా ఈ ప్రమాదానికి కారణమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద ఈ ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికయే కీలకంగా మారనుంది.